నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వాస్తవన్. పీఓజేకే, పాక్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్, పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో విలీనం కాబోతోందా? ఖచ్చితంగా లెక్క పెట్టుకోండి, ఇక్కడి నుంచి 6 నెలలు. ఈ మాట చెప్తున్నది ఎవరంటే పీఓజేకే లేని ప్రజలే. 45 లక్షల జనాభా ఉన్న చోట ఇప్పటివరకు పీఓజేకే ప్రజానికం ఎలా భావిస్తూ వచ్చిందంటే, మేమందరం పాకిస్తాన్ జాతీయులం, పాకిస్తాన్ మా మాతృభూమి, మా పరిరక్షణ, మా ప్రయోజనాల పరిరక్షణ, మా రక్షణ అంతా కూడా పాకిస్తాన్ చూసుకుంటుందని. కానీ వాళ్ళకి మెల్లమెల్లగా వాస్తవాలు అర్థమవుతూ వచ్చాయి. వాళ్ళ వనరులను దోచుకొని వాళ్ళని సెకండ్ రేట్ సిటిజన్స్గా పాకిస్తాన్ చూస్తూ వస్తుంటాన్ని అక్కడ యువతరం, అక్కడ జెన్జీ జీర్ణించుకోలేకపోయింది. రోడ్డెక్కింది. ఒక 4 తలలకు 10 మిలియన్ల పాకిస్తాన్ కరెన్సీ చొప్పున, 10 మిలియన్ల రూపాయలు చొప్పున వెలకట్టింది. ఆ 4 ఉద్యమకారులు కూడా రొమ్ము చీల్చుకొని జనం మధ్యకు వచ్చి, నువ్వు దమ్ముంటే రా అసీం మునీర్, కాల్చి చూడు, ఎలా రక్తపాతం ఇక్కడ సృష్టించాలని మీరు చూస్తున్నారో దానికి రెట్టింపు ఇస్లామాబాద్లో జరుగుతుందని హెచ్చరించారు. ఎందుకు వాళ్ళలో ఆ చేతన వచ్చింది? ఎందుకంటే నిజాల్ని ఎల్లకాలం దాచలేం. మనకి సామెత ఎలాగ ఉంది, అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. అరచేతిని అడ్డుపెట్టడం అంటే పాకిస్తాన్ సైన్యాన్ని ప్రయోగించి పీఓజీకే ప్రజల్లో ఉన్న ఒక చైతన్యం, సూర్యకాంతి లాంటి చైతన్యాన్ని ఇన్నాళ్ళు ఆపాలని ప్రయత్నించి, బట్ ఆ సూర్యకాంతి వేడికి పాకిస్తాన్ చేతులు కాలిపోయినాయి. సైన్యం తోక ముడిచి పారిపోతోంది. అసీం మునీర్, నువ్వెక్కడన్నా కనిపిస్తే వెంటపడి తరిమి కొడతామనే నినాదాలు వస్తున్నాయి. మేము భారత్లో కలుస్తాం అనే స్పష్టమైన సంకేతాన్ని వాళ్ళు వాయిస్ ఇవ్వగలుగుతున్నారు. కారణం ఏంటంటే ఇప్పటిదాకా జమ్మూ కాశ్మీర్ ఒక 10 ఏళ్ల క్రితం ఉన్న జమ్మూ కాశ్మీర్ కాదు, 12 ఏళ్ల క్రితం ఉన్న జమ్మూ కాశ్మీర్ కాదు. జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న డెవలప్మెంట్, పార్టీలు ఎవరైనా, ప్రభుత్వాలు ఎవరైనా సరే, ఉమ్మడి ప్రభుత్వం అయినా సరే, ఇప్పుడు ఈ రోజున్న ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం అయినా, ఈవెన్ ఒమర్ అబ్దుల్లా కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న సహకారానికి ఆయన చాలాసార్లు ధన్యవాదాలు తెలియజేశారు. ఒక ఇన్ఫ్రా డెవలప్మెంట్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, అండ్ పెరుగుతున్న వైద్య సౌకర్యాలు కావచ్చు, క్రీడాకారులకు జాతీయ స్థాయిలో అంతర్జాతీయలో లభిస్తున్న గుర్తింపు కావచ్చు. ఇన్నింటి నేపథ్యంలో ఇవాళ వాళ్ళు చూస్తున్నారు, మనం కలుపుకుందామని చూస్తున్న జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న అభివృద్ధి ఏంటి, పీఓజేకేగా మిగిలిన మన ప్రాంతంలో జరిగిన అభివృద్ధి ఏంటి, అండ్ ఎక్కడ స్టాండ్ స్టిల్గా అయిపోయాం మనం, ఎలాంటి అభివృద్ధి ముందుకు వెళ్ళలేకపోవటం మీద వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. మాట్లాడుతున్నారు కాబట్టే సైన్యం ఉక్కుపాదంతో ఆందోళన నడిచేయాలని చూసింది. ఇన్ఫ్యాక్ట్ గుర్తుంటే ఉంటే ఈ రోజుకి పీఓజేకే మన భూభాగంగా భావించే 24 అసెంబ్లీ స్థానాలని జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో మనం రిజర్వ్ చేసి ఉంచాం. రేపు పొద్దున ఈ విలీన ప్రక్రియ పూర్తయితే ఆ 24 అసెంబ్లీ స్థానాలకు కూడా అభ్యర్థులు ఉంటారు. ఓకే, 2 రకాల ఆలోచనలు ఇక్కడ వస్తున్నాయి. సంక్షుభిత పీఓజేకేని ఈరోజు కలుపుకుంటే మనకు వచ్చే లాభం ఏంటి, అండ్ పీఓజేకేని ఆనుకొని ఈ చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ సిపెక్ వెళ్తోంది కాబట్టి పాకిస్తాన్కి ఓ భరోసా. అంతగా అయితే దాన్ని ఆనుకొని వెళ్తున్న చైనా అయినా సరే పీఓజేకేని కాపాడి పీఓజేకేని పాకిస్తాన్లో ఉంచే ప్రయత్నం చేస్తుంది అని. రైట్, పాకిస్తాన్కి ఉండే సందేహాలు పాకిస్తాన్కి ఉన్నాయి, పాకిస్తాన్కి ఉండే నమ్మకాలు పాకిస్తాన్కి ఉన్నాయి, చైనా మీద విపరీతమైన భరోసా ఉంది. చైనా ఎప్పుడు కూడా వాళ్ళు వాడిపారేసిన ఆయుధాలు, వాళ్ళు తిని ఎంగిలి మెతుకులు మిగిల్చిన కంచాలు పాకిస్తాన్కి ఇస్తూ వస్తుంటాన్ని మనం చూస్తున్నాం. పాకిస్తాన్లో ప్రజానికానికి ఆ విషయం తెలుసు. పీఓజేకే ఆ విషయాన్ని గమనించింది. మన దగ్గరున్న వనరులను దోచేసుకొని బలూచిస్తాన్లో జరుగుతున్నది ఏంటి? ఈరోజు బలూచిస్తాన్ సహజ వనరులతో పాటు గోల్డ్ కూడా ఉంది, బంగారం కూడా ఉంది. దోచుకెళ్ళిపోతున్నారు రేర్ ఎర్త్ మినరల్స్. ఎవరి కోసం? ట్రంప్ గారి కొడుకు, ట్రంప్ గారి అల్లుడి కోసం సయ్యద్ అసీం మునీర్ గారు తన కోటికి ఉన్న 2 జేబుల్లోనూ రేర్ ఎర్త్ మినరల్స్ తీసుకెళ్ళి ట్రంప్ గారి పాదాల ముందు వాటిని పరిచి, అయ్యా ఈ రేర్ ఎర్త్స్ మీరు తీసుకొని మీ కొడుకు ఇచ్చుకుంటారో అల్లుడికి ఇచ్చుకుంటారో చేసుకోండి వ్యాపారాలు, నన్ను మాత్రం మీరు కాపాడండి భారతదేశం నుంచి అని వేడుకుంటున్న సందర్భం ఈరోజు పీఓజేకే ప్రజానికానికి అర్థమైపోయింది. వాళ్ళు అందుకనే మేము నిస్సందేహంగా భారతదేశంలోనే కలుస్తాం, డెవలప్మెంట్ అంటే ఏంటో చూస్తున్నాం. అండ్ అలాగే పాకిస్తాన్లో నుంచి వచ్చిన ఉగ్రవాదుల కారణంగా ఒకప్పుడు చెలరేగిన హింస కాశ్మీరీ పండితులను అక్కడి నుంచి తరిమేస్తే ఈరోజు పాకిస్తాన్ మరి ముస్లిం సమాజం మళ్ళీ కాశ్మీరీ పండితులను వెనక్కి రమ్మని ఆహ్వానం పలుకుతుంది. వాళ్ళు వచ్చి వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటున్నారు. జరిగింది ఒక పీడకల, ఆ రోజు జరగరాంది జరిగింది, పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండి ఇవంతా చేసి ఉండవచ్చు కాక అని గ్రౌండ్ రియాలిటీ అనేది వాళ్ళకి అర్థమైపోయింది, ఇది జమ్మూ కాశ్మీర్ ప్రజలకి. ఈ విషయాన్ని పీఓజేకే గమనించింది. పీఓజేకే ప్రజానికం 45 లక్షల జనాభా కావచ్చు. పీఓజేకే నిజంగా జన్నత్ ఎలా ఉంటుందో తెలియదు,
పిఓజేకే అయితే స్వర్గం మాదిరే ఉంటుంది. స్వర్గానికి తొలిమెట్టు అనుకోవచ్చు. అలాంటి దాన్ని కబళించి, ఆ ప్రాంతాన్ని కబళించి తన ఉక్కు పిడికిల్లో ఉంచుకున్న పాకిస్తాన్ ఆ ప్రాంతానికి ఏమీ చేయలేకపోవటం అనే ఒక కఠినమైన వాస్తవాన్ని పిఓజేకే ప్రజానీకం జీర్ణించుకోలేకపోతుంది. అండ్ రేపు పొద్దున ఈ ఆందోళన ఉధృతమై కరెక్ట్గా 6 నెలలు వాళ్ళు టైం పెట్టుకున్నారు. 6 అంటే 6 నెలలు. అండ్ మన దౌత్యవేత్తలు కావచ్చు, అండ్ మన వ్యూహకర్తలు కావచ్చు, మన డిఫెన్స్ అండ్ హోమ్ మినిస్టర్స్ కావచ్చు, అలాగే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి, ఆయన పేరుకి వేరే పార్టీ ఉన్నప్పటికీ కూడా ఆయన డెవలప్మెంట్ ఓరియంటేషన్ మీద చాలా దృష్టి కేంద్రీకరించారు. ఒమర్ అబ్దుల్లా హీస్ ఫర్ డెవలప్మెంట్. జమ్మూ అండ్ కాశ్మీర్ డెవలప్ అవ్వాలి, ఇక్కడ యువతకి మంచి విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ ఉండాలి అనే సంకల్పం తోటి ఆయన పక్కనున్న పిఓజేకేని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. మనం కనుక జాగ్రత్తగా గమనిస్తే చాలా సందర్భాల్లో కాంగ్రెస్ ఇచ్చిన పిలుపుకి ఆయన స్పందించలా. ఎందుకంటే ఒక జనరేషన్ దాటిపోయి 2 జనరేషన్స్ వెళ్ళిపోయినాయి. షేక్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా. ఈ రోజున్న 3rd జనరేషన్ ఒమర్ అబ్దుల్లా ఆయన జమ్మూ కాశ్మీర్ డెవలప్మెంట్ కోసం దృష్టి పెడుతున్నారు. అది పక్కనున్న పిఓజేకేకి నచ్చింది. అండ్ కేంద్ర ప్రభుత్వంతో రాజకీయ పరంగా విభేదాలు ఏమన్నా ఉంటే ఉండొచ్చు, అలాగే అంశాల వారి విభేదాలు ఉంటే ఉండొచ్చు. కానీ ఆయన కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా అదే స్థాయిలో సహకారం అందిస్తుంది డెవలప్మెంట్ కోసం. అండ్ లా అండ్ ఆర్డర్ని నిదానంగా కంట్రోల్లోకి తీసుకురావటం, అండ్ టెర్రరిస్టు మూకల అరాచకాలకి ఎక్కడికక్కడ కత్తెరేయటం. అండ్ నీకు అలాంటి ఆలోచన ఉండి ఇక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించాలనుకుంటే నీ ఆలోచన నీకున్న క్షణం ఉందని తెలిసిన క్షణం నీ ఇంట్లో జొరబడి పిడిగుద్దులు గుద్ది నేను కూల్చేస్తామని భారతదేశం వార్నింగ్ ఇవ్వటం. ఇవన్నీ ఏంటంటే పిఓజేకే ప్రజానీకం గమనిస్తోంది, టెర్రరిస్ట్ గ్యాంగులు గమనిస్తున్నాయి. బహవల్పూర్లో కూల్చేసిన టెర్రరిస్ట్ క్యాంపుల తర్వాత చెల్లా చెదరైన ఉగ్రముఖులు ఇవాళ బంగ్లాదేశ్కి పారిపోయి చెట్టుకొకరు పుట్టకొకరుగా అయిన తర్వాత అక్కడ ఏదో ఉగ్రవాద విశ్వవిద్యాలయం నిర్మించుకుంటున్నారు, టెర్రరిస్ట్ యూనివర్సిటీ నిర్మించుకుంటున్నారు. ప్రస్తుతానికి ఏంటంటే పిఓజేకేలో ఉన్న క్యాంప్స్ చాలా వరకు డిస్మాంటిల్ అయిన కారణంగా ప్రజలు కూడా స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కోరుకుంటున్న కారణంగా ఇవన్నీ జరగబోతున్నాయి. మరోపక్క లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ అండ్ జైషే మొహమ్మద్ మసూద్ అజహర్ వీళ్ళ మీద నిఘా పెట్టడమే కాకుండా వాళ్ళు తీసుకొస్తున్న భయంకరమైన ఒత్తిడి, ఫండ్స్ కోసం భయంకరమైన ఒత్తిడి తీసుకురావడం కారణంగా వాళ్ళని ఆల్మోస్ట్ అదుపులోకి తీసుకుని సయ్యద్ అసీం మునీర్ ఇంట్లో కూర్చోబెట్టారు. దాన్ని గృహ నిర్బంధం అంటారా, అరెస్ట్ అంటారా, మునీర్ ఇంట్లో గృహ నిర్బంధం అంటారా, ఏదైతేనే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. ఐఎస్ఐకేమో ఫండింగ్ రావట్లా. మొన్నటి వరకు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చే డ్రగ్స్ కారణంగా, తాలిబాన్ల నుంచి అందించిన సహకారం కారణంగా అవి అమ్ముకొని దగ్గర ఏడాదికి $250 మిలియన్ సంపాదించి దాన్ని టెర్రరిస్టుల మీద పెట్టుబడిగా పెట్టి భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు ప్రోత్సహించిన ఐఎస్ఐ దగ్గర ఇవాళ జేబులు తడుముకుంటోంది ఐఎస్ఐ. కనీసం టీ కప్పు కడుక్కోవడానికి ఒక టీ కప్పు కొనడానికి కూడా, టీ తాగటానికి టీ కప్పు కొనడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో ఐఎస్ఐ చిక్కుకున్న తర్వాత ఈ టెర్రరిస్ట్ గ్యాంగుల నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగా ఏం చేయాలో తెలియని ఒక సంక్లిష్ట స్థితిలో వీళ్ళిద్దరిని తీసుకెళ్లి సయ్యద్ అసీం మునీర్ ఇంట్లో అక్కడ కూర్చోబెట్టేశారు. దాన్ని బయటికి అరెస్ట్ అని చెప్పట్లేదు. సో రకరకాల ఇంకా హిజ్బుల్ ముజాహిదీన్ కావచ్చు, టీఆర్ఎఫ్ కావచ్చు, ఇంకా చిల్లర మల్లర ఉగ్రవాద గ్రూపులన్నీ ఇవాళ దిక్కు మొక్కు లేకుండా రోధిస్తున్నాయి. ఎందుకంటే అసీం మునీర్ తన ప్రయోజనాలు మాత్రమే కాపాడుకుంటున్నాడు, టెర్రరిస్ట్ గ్యాంగ్స్కి ఫండింగ్ ఏమి ఇవ్వట్లేదు. ఇవన్నీ ప్రజానీకం పిఓజేకే ప్రజానీకం గమనిస్తున్నారు. సో ఈ అన్ని అంశాలని బేరేజీ వేసుకొని కరెక్ట్గా ఇంకా 6 నెలలు మన వ్యూహకర్తల ఈ డయలాగ్, సంభాషణలు అండ్ తీసుకుంటున్న చర్యలు, దౌత్యపరంగా తీసుకుంటున్న చర్యలు క్రమేపీ ఏంటంటే పిఓజేకే భారత్కు దగ్గర అవుతుంది, జమ్మూ కాశ్మీర్తో కలిసి జర్నీ చేసి భారత్లో విలీనం కావాలని కోరుకుంటుందనే ఒక సత్యం అయితే ఆవిష్కృతం అవుతుంది. ఎందుకంటే ఇందాకే అనుకున్నట్టు మబ్బు తెరలు, కారు మబ్బులు సూర్యకాంతిని భూమి దాకా చేరకుండా కొంతకాలం అడ్డుపడవచ్చు కాక, బట్ అవన్నీ మబ్బు తెరలు తొలగిపోయినాయి, కారు మబ్బులు తొలగిపోయినాయి. నేరుగా సూర్యకాంతి పిఓజేకే ప్రజానీకం మీద ప్రసరిస్తుంది. వాళ్ళు సత్యం తెలుసుకున్నారు. సత్యంతో పాటు వాస్తవం ఏంటో, వాస్తవ పరిస్థితులు ఏంటో అవగతం చేసుకున్నారు. మనం భారతదేశంలో కలిస్తేనే ప్రయోజనం. సో ఈ దిశగా పడే అడుగుల్ని నిరోధించడానికి పాకిస్తాన్, చైనా ప్రయత్నిస్తూ ఉండొచ్చు కాక. అండ్ చైనాకున్న బెంగ సిపెక్ కారిడార్ని భారతదేశం డిస్మాంటిల్ చేస్తుందేమని. ఆ రోజు వస్తే అనివార్యం అయితే ఖచ్చితంగా డిస్మాంటిల్ చేస్తుంది. అండ్ చైనా అందుకు సిద్ధంగా ఉండాలి. పాకిస్తాన్ ఇప్పటిదాకా వాళ్ళు చేస్తూ వస్తున్న ఒక విఫల ప్రయోగాన్ని కన్నీళ్లతో చూడాల్సిన రోజు మరెంతో దూరంలో లేదు.